ఫ్రమ్ కేకేడి ఆర్ట్స్ అండ్ గేమ్స్. ఇదైతే మా ఓన్ హౌస్ అన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. చూడండి, ఇంకా అయిపోలేదు టోటల్గా. ప్రెసెంట్ ఇప్పుడైతే మేము రెంట్కుంటున్నాం. సరే చూపిస్తాం. మళ్ళీ ఇలాంటివి చాలా పార్ట్ ఫోర్ వరకు తీసుకోండి. ఇలాంటివి ఎట్లా అంటే గాయస్ పార్ట్ 4 అన్న పార్ట్ 3 అన్న అంటే మేబీ పార్ట్ 2 దాకా కూడా రావచ్చు. మేబీ ఎప్పటికంటే మేము టోటల్ ఫినిష్ మొత్తం అయిపోయిన మొత్తం వాళ్ళు సామాన్లతో ఇంటికి షిఫ్ట్ అయినాక పార్ట్ 4 వస్తుంది. చూడండి, ఇదంతా హాల్. ఇదైతే ఇంతసేపు కెమెరామ్యాన్ అయితే మా అక్క. చూడండి ఎట్లా తీసాను. ఇంకా ఇట్లా ఎడుతుంది, సింపుల్ ఇట్లా ఎడుతుంది, నవ్వు వస్తుంది కదా. వీడియో ఎంత బాగా తీసాను ఒకసారి కామెంట్ చేయండి గైస్. స్టార్టింగ్ వీడియో. సో ఇదైతే కిచెన్ గైస్. ఆగండి, కిచెన్ క్లియర్గా చూపిస్తా. కిచెన్ ఐ థింక్ ఆల్మోస్ట్ కిచెనే అనుకుంటున్నాం, తెలియదు మరి. ఇదైతే హాల్ మీకు ఆల్రెడీ చూపించేసినాం. బాత్రూమ్, బెడ్రూమ్ అనిపోయింది మా అక్క. అయితే ఇది చూడండి మా బాత్రూమ్. అదే మాది కాదు, మేమైతే అప్ ఫ్లోర్, మీ ఫస్ట్ ఫ్లోర్. చూడండి, ఇదైతే బెడ్రూమ్. చెయ్యి ఫస్ట్. వీడియో ముందు చాలా సిగ్గు మా అక్కకి. ఎక్కువ నేను వీడియోస్ చేయడానికి కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్తే. సో ఇదంతా బెడ్రూమ్. లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఫ్లోర్. ఇదంతా బెడ్రూమే. ఇంకొక సీక్రెట్ ప్లేస్ కూడా చూపిస్తానండి గైస్. ఇంకేం ఫ్లోర్ ఉంది నాకు తెలియదు. సీక్రెట్ ప్లేస్ ఇక్కడ. అది తిరుగు, అక్కడ చూడు పైన. పైన చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ కాదు, ఈడైతే స్టోర్ రూమ్ ఉంది. తెలియదు మరి నాకంతా. ఐ థింక్ బాత్రూమ్లో స్టోర్ రూమ్, అది స్టోర్ రూమ్లో బాత్రూమ్ వస్తుంది అనుకుంటా. అంత పొడుగ్గుంటే మాత్రం నిన్ను కూడా వండబెట్టచ్చు దాంట్లో. నువ్వు కూడా పడుకోవచ్చు దాంట్లో. పార్ట్ 4 ఏంటంటే పార్ట్ 4 వీళ్ళు మొత్తం సామాన్లతో కలిసి షిఫ్ట్ అయ్యాక. పార్ట్ 3 ఏంటంటే మేము మొత్తం ఫినిష్ పెయింటింగ్ మొత్తం అయిపోయినాక ఓన్లీ సామాన్లే షిఫ్ట్ చేయడం ఉంది. అంటే గృహప్రవేశం ఈ వీడియోస్ అన్ని త్వరగా రావాలంటే మనకి సబ్స్క్రైబర్స్ చేయండి. కిలాడీస్ గ్యాంగ్ లీడర్ బై దక్షిత్. అది మా అన్న ఛానల్ అన్నమాట. మీకు చెప్పిందో చెప్పలేదో నాకే తెలియదు. అయితే మా అన్న మా అక్క కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. సో ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు చాలా ఫన్నీ ఉంటుంది. ఫన్నీ వీడియో. కానీ మేము ఇందాకనే ఒక వీడియో తీసినాం అనమాట. వీడియో చూడండి, ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూస్తే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినంటే ఈ వీడియో అయిపోయినాక వెంటనే చూడండి. సో గైస్ చూడండి, హాల్ ఇదైతే మాదే. ఎస్ గైస్, ఇదంతా హాల్ కొంచెం పెద్దగా ఉంది. తీసుకుంటారంటే అప్పటిదాకా తీసుకుంటారు. అప్పటిదాకా తీసుకుంటే ఇంకా ఆడుకున్నామే. నేను వెళ్ళట్లేదు, ఇంకా చెప్పులు వేసుకున్నాను. వెళ్తే మళ్ళీ మొత్తం వాటర్ అని నాకు చూడండి. ఆ చెప్పులు వేసుకుంటే కాలికి ఎట్లా ఎత్తుకుతుంది కాదు. చెప్పులు చూడండి, లోపలికి వెళ్ళాల్సింది కదా, అక్కడ కూడా వాటర్ ఉంది. సో ఇది చూడండి, ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. బెడ్రూమ్ ఇక్కడ పెద్ద ఆఫర్ ఉంది గైస్. ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఎవడని కూడా ఇదైతే డ్రెస్సింగ్ రూమ్ ఏరియా. సో ఇదైతే రూమ్ అన్న మిస్టేక్ ఏరియా. ఒకటి గైస్, ఏదన్నా ఒకటే కదా. సో చూడండి, డ్రెస్సింగ్ సరిపోద్ది గైస్. ఇప్పుడు మనకు చిన్నగా ఉంటుంది, తర్వాత మొత్తం అయిపోయాక వావ్ ఇంత పెద్దగా ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు అంత అడ్జస్టబుల్ లేదు. ఇదైతే కిచెన్.
ఇప్పుడు అది చూపియా బుద్ధి కావట్లేదు నాకు. ఇది బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్. చూడండి బెడ్రూమ్ కొంచెం పెద్దగా వచ్చింది. మాస్టర్ బెడ్ అంటే వీళ్ళ మమ్మీ వాళ్ళది, మా పిన్ని వాళ్ళది. సో బాత్రూమ్ కూడా పెద్దగానే వచ్చింది, అందుకే వీళ్ళకి డ్రెస్సింగ్ ఏరియా రాదు. బెడ్రూమ్ పెద్దగా వచ్చింది. ప్లానింగ్ ఒక్కటి మార్చిన మొత్తం పోద్ది గైస్, అందుకే ఒకటి మార్చలేదు నేను. చూడండి ఇదైతే కిచెన్. ఇందాక ముందు చెప్పబుద్ధి కాలేదన్న కదా కిచెన్. ఇది ఇదంతా కిచెన్ గైస్. చిన్నగా ఉంటే ఏమనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ ఏమొద్దండి, గుడ్ కామెంట్స్ అయినా ఏం కాదు. మీరు ఏదో ఒక వీడియో తీయండి, వీడియో తీయండి అని కామెంట్ చేసి అనుకోండి గైస్, మేము వెంటనే ఖచ్చితంగా వీడియో తీయండి. ఏదన్నా తొందరగా తీసిస్తాం. అది ఆ రోజే హార్డ్ అనిపించిన మేము అయితే ఖచ్చితంగా తీయడానికి మేము ట్రై చేస్తాం. మీరు కామెంట్ చేయండి ఏమేమి. ఇదైతే బాల్కనీ. వాళ్ళు పైన వర్క్ చేసి మర్చిపోయారు ఇంకా. ఐ మీన్ కట్టేస్తారు కానీ కొంచెం టైం పట్టింది పైన మొత్తం. సో ఆ పక్క నుంచి ఈ పక్క గ్యాప్ ఉంటుంది, కానీ ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేస్తారు. గ్యాప్ ఎందుకు పెడతారంటే వాషింగ్ మిషన్ పెట్టుకోనికి. చూడండి సందు ట్యాప్ పెట్టుకోలేని దాన్ని. ఇప్పుడు సందులకు పోదాం. అయ్యో నా చెప్పులు జస్ట్ ఇట్లా స్కిప్ చేసిన నీళ్ళు ఎగిరినాయి. చూడండి ఇదైతే టబ్బు అడ్డొస్తుంది మనకి. ఆడి వరకు ఈ నుంచి ఆడి వరకు చూపిస్తా. నేనే భయపడ్డాను గాయస్ సడన్గా. ఇదైతే మన విండో వస్తుంది ఇక్కడ పెద్దది మంచిగానే. అయ్యో చూడండి ఇదిగోండి గైస్, మీకు ఇందాక చూపించిన కదా బాల్కనీ పక్క. మీరు బాల్కనీలో ఒకటి ఇంకా అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు చూడండి. అటు నుంచి ఇటు మిస్టేక్లో అన్నా. సో చాలా ఈజీగా ఉంటుంది గైస్, కానీ బాల్కనీలో అయితే ఆడైతే బ్రిక్స్ ఉన్నాయి చూసినారా. చూపిస్తాను నేను మొత్తానికి, చూపించడానికి ట్రై చేస్తాము మేము. ఐ థింక్ మా అక్కకి నాకైతే 10 years వచ్చినాయి. ఐ థింక్ మేము మాకు తగినంత మేము చెప్తున్నాం. నెక్స్ట్ ఐ మీన్ 26 వచ్చినాక February 6th నా బర్త్డే గైస్. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ నా బర్త్డే అయిపోయింది అనమాట, September 19th. మా నలుగురు బర్త్డేస్ వల్ల ఫస్ట్ వచ్చేది నాది, తర్వాత మా మా చెల్లెది, తర్వాత ఐ మీన్ మా అన్నది, తర్వాత అవి లాస్ట్ అవి నేనే గైస్. సో మీకు డేట్స్ కూడా చెప్తున్నాను. నా బర్త్డే ఏమో February 6th, ఖుషీదేమో April 17th. April 17th కరెక్టేనా? నాకు ఖుషి కొంచెం గుర్తుండదు, ఎందుకంటే ఏప్రిల్ మార్చ్ ఏదేదో అనేసి. సో ఏప్రిల్ అని వచ్చింది, April 17th. మా అన్న August 14th, అవి September 19th. సో ఈ 4 బర్త్డేస్లలో మీరు ఎవరిదన్నా అదే మంత్లో బర్త్డే ఉందనుకోండి, కామెంట్ చేయండి గైస్. అయితే వాళ్ళు లక్కీ అనుకుంటా. ఎక్కువ కామెంట్స్ ఏ దాంట్లో వస్తాయో వాళ్ళు లక్కీ ఐ థింక్. నాకు చాలా పైకి చూడండి ఎంత కష్టపడిపోతాము. చూడండి మా అక్క అడిగి కూడా పోతుంది. జరుగు. చూడండి నేను మెట్ల కార్నర్ పోతున్నా. చూడండి కార్నర్ జస్ట్ కొంచెం స్కిడ్ అయినా కింద ఆడతా. చూడండి అమ్మో ఆల్మోస్ట్ కింద ఆడి పైకి వచ్చినాం. వీడియో కోసమే, మీ వీడియో కోసం ఇంత ఇంపార్టెంట్ ప్రాణాలు కట్టిన. చూడండి చాలా ఫన్నీగా ఉంది. సో ఇటు చూడండి ఇసుక ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఇటుక పిల్లలు ఇసుక బ్రిక్స్ అయితే చాలా ఇటుక పిల్లలు బ్రిక్స్ ఇదైతే పెంట్ హౌస్. డిస్టర్బెన్స్ చాలా డిస్టర్బెన్స్. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ లానే ఉంటుంది. చూడండి దీనికి రెంట్ ఇస్తారో ఇయ్యరో. సౌండ్ ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా నాకు తెలియని ఏంటిదంటే రెంట్కి ఇస్తారో ఇయ్యరో ఇక్కడ పెంట్ హౌస్లో. నాకు కూడా తెలియదు. ఇంకా చూడండి పైన గ్యాప్ ఏమన్నా ఉందా? ఆడ కూడా ఉంది సీక్రెట్ హోల్ చూసినారా?
సీక్రెట్ హౌస్ అంటే ఇదే అని చెప్పేసి అందరికీ ఉంటుంది. అది చిన్నగా ఓ బెడ్రూమ్ దీనికి బాత్రూమ్ లేదన్నమాట. ఓ ఆడుంది. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లెక్కనే కింద మాస్టర్ బెడ్రూమ్ లెక్కనే ఇది కూడా తెలియదు మరి. బాత్రూమ్ ఇక్కడ ఇదైతే గెస్ట్ హౌస్ అనుకుంటా. మేబీ ఒకవేళ రెంట్కి ఇస్తే లేదంటే లేదు. ఇదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అనమాట. నేనైతే అనుకుంటున్నాను రెంట్కి ఇయ్యాలని, అది కూడా ఇస్తారని అనుకుంటున్నానంట. చూడండి ఆర్ట్ సైడ్ సరే రండి గైస్. మీకు అటు సైడ్ చూపించేసినా కదా, సో ఇదేంటో మాకు తెలియదు. చూపించేసినాం అసలు అదేంటో కూడా తెలియదు guys. కదా. ఇప్పుడైతే ఇది చూడండి బ్రిక్స్ అమ్మ కూర్చుకున్నట్టు కూర్చుకుంటు ఈ కార్నర్కి వెళ్ళకు. అమ్మ కింద పడేటట్టు నన్ను చూడండి. అవి 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 ఫోన్ బయటకు పెట్టు. సో మా గుండెలు ఇంత భయం పెట్టుకున్నాము. ఒకవేళ ఫోన్ కింద పడితే ఓ బాధ, నేను కింద పడితే ఇంకో బాధ, వీడియో కావాలని ఇంకో బాధ నాకు. చాలా బాధలు కష్టపడి తెగించి కష్టపడి వీడియో ఎట్లయినా చేయాలి. ఇంకా పైకి పోవాలా? ఇంకా పైకి ఏమొద్దులేండి. పైకి పోయిండు మా డాడీ ఇందాకలా. అవును కదా, చెప్పాలని కూడా తెలియదు. ఆడైతే అదైతే బాత్రూమ్. అయ్యా మళ్ళీ స్టేజ్కి వచ్చేసినాం కదా. ఇందుకు ఇట్లా నేను పట్టుకుంటా. ఫస్ట్ నేను పోతున్నాను, నాకు భయం వస్తుంది. అటు నుంచి పోవచ్చుగా కొంచెం. చూడండి ప్రాణాలు తగ్గించి మేము వీడియో చేస్తున్నాం. రీల్స్ చేస్తున్నారు కానీ అలా పెడితే అది రీల్స్ అవుతున్నాయి. అంటే చూడండి వీడియోస్ కష్టపడిపోతున్నాం. రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు, రీల్స్ అయితే కష్టపడిపోతున్నాం. చూడండి చూడండి పైకి రాదు ఇప్పుడు. నేను జంప్ చేసిన ఇప్పుడు చూసారా, స్పైడర్ మ్యాన్ జంప్ చేస్తా. అవి వద్దురా, అవి వద్దు. స్పైడర్ మ్యాన్ జంప్ చేసినారా. నాకు ఈవెంట్ గీట్కి దిగానికే గుండెలంత భయం పెట్టుకుంటా. మళ్ళీ కిందికి వచ్చేసినాం. మళ్ళీ మాకు అంత ఓపిక. సో గైస్ పార్ట్ 2 ఎట్లా వస్తుందంటే ఈ గోడలు మొత్తం అయిపోయినాక పార్ట్ 2 తీస్తాం గైస్. ఇంకొకటి ఏంటంటే పార్ట్ 3 ఏంటంటే పెయింటింగ్. జస్ట్ ఇప్పుడు పెయింటింగ్ చేస్తాం అనుకోండి, అప్పుడు ఒక వీడియో పెయింటింగ్ మొత్తం అయిపోయాక పెయింటింగ్ వేసేటప్పుడు అదంతా ఒకటే పార్ట్ 3లో వేసేసాం. పార్ట్ 4 ఏంటంటే ఇల్లు మొత్తం అయిపోయాక ఐ మీన్ అంటే వీళ్ళు సామాన్లు సదిరేటప్పుడు, సదరక ముందుకి ఎట్లుంది, సర్దిన తర్వాత ఎట్లుంది అనేది పార్ట్ 4లో వస్తుంది. జస్ట్ గృహప్రవేశం ఇదంతా కూడా మేము వీడియోస్ ఒకటి పెట్టాలనుకుంటే 1K సబ్స్క్రైబర్స్ కిలాడిస్ గ్యాంగ్ లీడర్ బై దక్షిత్ అండ్ ఏకేడి యాడ్స్ బై 10,000 1K కాదు 10K కాదు. 2 యూట్యూబ్ ఛానల్స్ మీరు ఖచ్చితంగా చేశారనే నమ్మకంతో మీకు పార్కింగ్ చింటు మోడల్స్ చింటు మోడల్స్ చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది. చూడండి అంటే మాకు తెలిసిన కుక్కలు మేము ఇల్లు కట్టక ముందుకు అది జస్ట్ ఇట్లా కడతాం కదా ల్యాండ్, అయితే అప్పుడు అవి ఉండేవి. అవి చాలా చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెద్దగా అయినాయి. చూడండి చింటు మోడల్ అమ్మా నాకు భయం వేస్తుంది, అది మా ఇంటికి పడుతుంది. చూద్దాం పారా. సరే బాయ్ గాయ్స్. బాయ్ గైస్. మా చెల్ల అదే మా అక్క ఎప్పుడు అంతే. ఇష్యూల్ మా ఇద్దరు హైట్ చూస్తే మీరు చాలా తక్కువ అనుకుంటారు. ఎంత హైట్ ఉన్నాను అబ్బా చెప్పట్లే ఇంకా. చూడండి మా ఇద్దరు హైట్ ఎవరు పెద్ద ఉన్నారో కామెంట్ చేయండి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను. బాయ్ గైస్.